నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. గురుగ్రహం మారబోతుంది. తద్వారా 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది, ఏ రాష్ట్రాల వారికి రాజయోగం పట్టబోతుంది, ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురువు గారు ఉన్నారు. గురువుగారిని అడుగుదాం. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు 18న గురుగ్రహ మార్పు జరగబోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి 3 సార్లు మారబోతున్నాడు. ఈ గురు మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి మేలు కలుగుతుంది, ఏ రాశి వారికి నష్టం కలుగుతుంది? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ గురుగమనంలో మార్పును బట్టి వాస్తవంగా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వీటన్నిటికీ కూడా గురు శుక్రులు ఇద్దరూ కూడా మెయిన్. వాళ్ళిద్దరూ బాగుంటేనే మనకు అన్ని కూడా చేసుకోగలం. లేకుంటే దాన్నే మనం గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి అని కూడా అంటూ ఉంటాం. ఈ గురుగమనంలో మార్పు వల్ల కొంతమందికి లాభం ఉంటుంది, కొంతమందికి దరిద్రం పడుతుందని కాదు, కానీ ఆటంకాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎవరికి కూడా విపరీతమైనటువంటి ఇంకోటి వాళ్ళ యొక్క జాతకంలో గనక గురువు గనక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, సో దానివల్ల మనకు లాభం జరగవచ్చు. గోచారానికి కేవలం 30% నుంచి 40% వరకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది. అయితే ఓవరాల్గా అందరికీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు మేషరాశి వారికి సంబంధించి గనక చూసుకుంటే, ఈ యొక్క మేషరాశి వారికి గురువు 4వ స్థానం నందు సంచారం చేస్తూ ఉన్నాడు. 4వ స్థానంలో గనక మేషరాశి వారికి గురు సంచారం చేస్తే యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహాని, ధనవ్యయం, దేశత్యాజ్యఘంచ కలహం, చతుర్థ స్థానేన గురుహు. 4వ స్థానంలో గనక గురుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు దీనస్థితి అంటే కొంతమందిని పట్టించుకోకపోవడం, వీరిని అంతగా వీరికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోవడం లాంటివి. బుద్ధి చాంచల్యం జరుగును. ఎందుకంటే ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి మధ్య వయస్సు ఉన్న వారికి రాహు దశాకాలం నడుస్తుంది కాబట్టి బుద్ధి చాంచల్యం కూడా జరిగి, అంటే వీళ్ళ మాట నేను ఎందుకు వినాలి, వీళ్ళ వైపుగా నేను ఎందుకు వెళ్ళాలి అనేటువంటి భావజాలం అధికంగా రావచ్చు. అలాగే మర్యాద నశిస్తుంది. ముందు చెప్పుకున్నట్టుగా వీరికి ప్రాముఖ్యత ఇవ్వరు, మర్యాద కూడా నశిస్తుంది. ధన నష్టము జరగవచ్చు. ఏదైనా సరే కొంచెము ఒక దాని గురించి అని మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయడము, ఆ ధన నష్టం కూడా జరగవచ్చు. అలాగే వీరికి స్థానభ్రంశము కూడా జరగవచ్చు. వీరు ఉన్నటువంటి ఇల్లు కానీ, ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, లేదా ఉద్యోగంలో మార్పులు కానీ విపరీతంగా జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. గురుగ్రహ మార్పు వల్ల వాళ్ళ పడే ప్రభావాన్ని తెలియజేశారు. ఇది ఎన్ని రోజుల వరకు ఆ గ్రహాలపై ప్రభావం ఉంటుంది? వాస్తవంగా గురువు, శని ఇద్దరు కూడా కాస్త ఆలస్యంగా గమనం చేసేటువంటి వాళ్ళు. అంటే దీన్ని బట్టే వీరి యొక్క దశాకాలం కూడా ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శని ఎలా అయితే 30 నెలలకు ఒకసారి మారుతాడో, ఈయన ఒక 2 సంవత్సరాలు లేదా 20 నెలలు గురువుకు నిర్దిష్టంగా ఇలా ఉండదు. ఒక్కోసారి ఒక్కొక్కలాగా మారుతారు. మీరు మొదలే చెప్పారు, సాధారణంగా ఏంటంటే గురువు ఎక్కువ కాలం సంచారం చేయడు, ఒకటే చోట స్థిరంగా ఉంటాడు అని. కానీ ఈసారి మాత్రం 20 నెలలలో మళ్ళీ మార్పు అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మళ్ళీ గురువు మారడు, మళ్ళీ వచ్చే సంవత్సరానికి గురువు మారేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఓవరాల్గా 12 రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకం తెలియకపోతుండొచ్చు. ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాష్ట్రాలకు ఒక పరిహారం తెలియజేయండి. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం. ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి. అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేట్ ఏంటంటే బృహస్పతి గురువు. తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి, నేను ఏదైనా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట 110 శనగలు నానబెట్టండి. కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది. ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూది దారంతో కుచ్చాలి మరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు. అలా గురువారం నాడు సూది దారంతో కుచ్చి ఒక 110 శనగల్ని కూడా ఒక దండలా చేసి, నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం 7:25 లోపు వేయాలి. హోరాకాలం మారే లోపు వేస్తే మంచిది. ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక 5 వారాల పాటు, 11 వారాల పాటు, ఇప్పుడు ఈ సంఖ్య ఏదైతే ఉందో 2, 5 అనేది 5, 7, 9, 11 ఏదైతే ఉందో అన్ని వారాల పాటు 2 వారాలు కానీ, లేకుంటే 5 వారాలు కానీ, లేకుంటే 7 వారాలు కానీ, లేకుంటే 9 లేదా 11 వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి
నా కొడుకుని నువ్వు బాగు చెయ్యయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు. ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది, సదాచార్యాయ సత్య సంభాషిణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం దాపయ దాపయ. ఎంత పెద్ద అరిష్టం ఉన్నా, ఎంత పెద్ద దోషం ఉన్నా, తల్లి కానీ తండ్రి కానీ గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకునికి మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడు అనమాట. ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు. కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట. కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది. ఇంకా మేము ఏదైనా చేద్దాం, ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర. ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి. ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఇంకా ఏమైనా చేస్తా, ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి, ఒక రిబ్బన్ లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్లో. ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు, నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు. నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు. పోతే అక్కడంతా జివ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి, పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయొచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టులు అవుతారు. అంతే కదండి. అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు. నవగ్రహ దోషాలు పోతాయి. నైస్ సార్. గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు, వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.